సకాలంలో పంట రుణాలను రైతులకు అందించి చేదోడు వాదోడుగా నిలుద్దామనుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని బ్యాంక్ అధికారులు తుంగలో తొక్కుతున్నారు. గత 15 రోజులుగా పంట రుణాల కోసం బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా పట్టించుకొని అధికారులు మెదక్ జిల్లా తూప్రాన్లో చోటు చేసుకుంది. ఎస్బీఐ బ్యాంకు ముందు సుమారు 200 మంది రైతులు 15 రోజులుగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా సర్వర్ పనిచేయడం లేదంటూ బ్యాంకు సిబ్బంది కనీసం బ్యాంకులోకి రానివ్వకుండా గేటుకు తాళం వేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో రైతులు బ్యాంకు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఉదయం 6 గంటల నుండి బ్యాంకు ముందు పడిగాపులు కాస్తున్నా కనీసం తమను బ్యాంకులోకి అనుమతించకుండా రోడ్డుపైన ఎండలో ఉంచి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు, రాజకీయ నాయకులు స్పందించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని రైతులు వేడుకుంటున్నారు. जान लगे कर दे సార్ అలాగే నేను వచ్చి వారం వచ్చి బ్యాంక్ కొత్త వచ్చాను ఈ సమస్యల్ని కూడా సాల్వ్ చేస్తాము. మొత్తం మారిందయ్యా వెయిట్ చేయండి, ఒకవేళ వస్తే ఇస్తాము. వచ్చి గొడవ అయింది. మేము బ్యాంకు తీయం ఏం లేదు, వరదలు పడ్డాయి, అక్కడ సిగ్నల్ టంబులు అన్నీ ఊలిపోయినాయి. వర్షానికి అక్కడ లైన్ మొత్తం ఊలిపోయి సిగ్నల్ వస్తలేదు. అది ఎప్పుడు బాగా అవుతుందా, రేపు బాగా అవుతుందా, ఎల్లుండి బాగా అవుతుందా, అది బాగా అయినాక సిగ్నల్ వస్తుంది అని మాట్లాడుతున్నారు. ఇక బ్యాంకులో ఉన్న సార్లు ఆమె సెక్యూరిటీ మేడం చెప్తుంది. మాకు అవసరం, మాకు ఇప్పుడు జరగవలసిన మా ఊళ్ళో పల్లెటూరు పక్కపొట్టు గన్పూర్ విలేజ్లో చిన్నగా మీ సేవ అది నెట్ వస్తుంది. పక్కపొట్టు విలేజ్లో అన్ని చిన్న చిన్న సెంటర్లు వస్తున్నాయి, సిగ్నల్స్ మీ సేవలు అన్నీ వస్తున్నాయి. ఈ బ్యాంకులకు ఎందుకు వస్తలేదు? ఇంత పెద్ద సంస్థ ఇది, ఇంత పెద్ద సంస్థ అయినప్పుడు కరెక్ట్ రావాలి కదా సిగ్నల్ వస్తాయి. ఇప్పుడు 100 మంది ఉన్నాం, 200-300 మంది నిలబడి ఉన్నాం. పొద్దున 6 గంటల నుంచి అనుకున్నాము. రేపు ఎల్లుండి రాకపోతే గదించి పెడుతున్నాం. నన్ను పరిష్కారం పెట్టేస్తారు, మీరు చేయండి సార్, మాకు న్యాయం కావాలి. ఎన్ని రోజులు బ్యాంక్ బంధుకు మాకు రైతు బంధు ఇస్తున్నాము, రుణమాఫీ అంటారు, రుణమాఫీ చేసుకున్నామన్న ఆయనే, లోను అప్లై చేస్తున్నామన్న ఆయనే, 100 కాదు మంది వస్తారు, కుక్కలు పడ్డట్టు ఏమంటే తను దూరం కొడుతున్నామని లోపల ఎంట్రీ ఇస్తలేరు. ఇప్పుడు లాగేసుకుని లోపల లోపల మేము ఎట్లా పోవాలి? ఇప్పుడు ఇంతమంది ఉన్నాం సార్, మేము ఏం చేయాలి? ఇప్పుడు ఎన్ని గంటలకు వచ్చారు బ్యాంక్? పొద్దుగాల 6 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం సార్. పొద్దుగాల 6 నుంచి చేస్తున్నాం, ఇప్పుడు 12 గంట అవుతుంది. టోకన్లు ఇస్తలేదు. ఇప్పుడు నెట్ టవర్ ఊలిపోయినాయి, సిగ్నల్ వస్తలేదు. వేరే పోలికలు కలుపుతున్నాం. ఉజ్వల్ కదా ఏ టైం అవుతుందో, సాయంత్రం అవుతుందా, రేపు అవుతుందా, ఎల్లుండి అవుతుందా, తర్వాత రప్పని చెప్తుంది. ఇట్లా వస్తున్నాయి, వేరే వేరే అన్ని సిగ్నల్ వస్తున్నాయి. లోకల్ విలేజ్ గన్పూర్ విలేజ్ లో సిగ్నల్ పనిచేస్తుంది, నెట్ వస్తుంది, తుపాలు అన్ని వస్తున్నాయి. వీళ్ళని గొడవ పెట్టుకోవడానికి కింద కావచ్చుకొని బ్యాంక్ మేనేజర్ అంతా లోపల ఉన్నారు, లోపల విలేజ్ పనిచేసుకుంటారు. మాకు అందరికీ బయట నిలబెట్టిస్తారు. 200-300 మంది ఉన్నాం బయట. మేము అదే వేస్తారు సార్, మాకు న్యాయం కావాలి సార్. ఇది Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!